హలో అండి అందరికీ నేను ఇవాళ ఇంట్లో పానీపూరి చేస్తున్నానండి. చాలా రోజులైంది. హోమ్ మేడ్ పూరీలు అయితే బయట కొనుక్కొని వచ్చి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. కర్రీ పానీ మాత్రం నేను తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేస్తానో చూడండి. చక్కగా తక్కువ రేట్లో మంచిగా ఎక్కువ పానీపూరీలు తినొచ్చు ఇంట్లో అయితే. నేను 3 ఆలుగడ్డలు కుక్కర్లో వేసి బాగా ఉడకబెట్టుకున్నానండి. ఆ ఉడికేలోపు నేనైతే పూరీలు ఫ్రై చేసుకుంటున్నాను. ఆలుగడ్డలు ఉడికేలోపు పూరీలు చక్కగా తక్కువ కాస్ట్ ఉంటుందండి బయట. మనము బయట తిన్నా 10 రూపాయలకి 4 కూడా ఇవ్వట్లే. ఇవైతే చాలా వచ్చినాయండి. నాకు పావు కేజీ ఎంత పడ్డది గుర్తులేదు. పూరీలు అయితే పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి. మళ్ళీ చాలా బాగున్నాయి. ఇవైతే బాగా ఎర్రగా వేపుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి, ముడుచుకపోతాయి దగ్గరికి. అందుకనే కొంచెం ఎర్రగా వేపుకుంటే మనకి క్రిప్సీగా ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు బాగుంటుంది. ఈ పానీపూరీలు బాగా వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఆలుగడ్డలు ఉడికినాయి కదా, పొట్టు తీసుకొని స్మాష్ చేసుకున్నానండి. స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ చిన్న కట్ చేసుకునే తర్వాత కొత్తిమీర, ఉప్పు, కారము, చాట్ మసాలా అవన్నీ వేసానండి. వెనక ముందు అయిపోయినాయి. అన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇక కర్రీ రెడీ అనమాట. దాన్ని ఉడకబెట్టుకునే పని లేకుండా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తర్వాత పానీకి వచ్చేసి చింతపండు, అల్లము, తర్వాత పుదీనా, కొత్తిమీర ఆకులన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని మన చిల్లులు ఏదైనా చిన్న గిన్నె ఉంటే లేకపోతే జల్లెడు ఉంటే ఇలా జల్లెడ పట్టుకోవాలి. నేను పానీపూరి స్టార్ట్ చేసిన కాడ నుంచి మాకైతే మస్తు వర్షం వస్తుందండి. మంచిగా వాతావరణం కూడా మంచిగా అనుకరించింది అనమాట మాకు తినడానికి. అందుకని చెప్పేసి పానీ కూడా రెడీ అయిపోతుందండి. దాంట్లో ఉప్పు, కొంచెం చాట్ మసాలా వేసుకోవడమే. నేను మా అబ్బాయి అయితే ఛాలెంజ్ పెట్టుకున్నాము. 10 పూరీలని పెట్టుకున్నామండి. అయితే 5 వరకు మంచిగా తిన్నాము. నాకు కూడా 5 వరకు మంచిగా అనిపించింది. కానీ అంత ఫాస్ట్గా తినడం వల్ల దాన్ని ఆస్వాదించలేకపోతున్నానని చెప్పేసి ఇక నేనైతే 5 తిన్న తర్వాత ఆగిపోయాను. అంత ఫాస్ట్గా నేను తినలేకపోతున్నాను, పొరబోతుంది అది. ఇక లాస్ట్కి వచ్చేసి అయితే మా బాబాయ్ గెలిచాడండి. నేనైతే మానేశాను అనమాట. ఇలా ఈజీగా ఎవరైనా అదే ఇంట్లో చేసుకొని ఇలా తిన్నామనుకోండి, చాలా కడుపు నిండా మంచిగా తినచ్చు. బయటికి వెళ్తే డబ్బులు పోతాయి కానీ అసలు అవి తిన్నట్టే ఉండవండి. 10 రూపీస్కి 4 ఏమో అలా ఇస్తారు. అందుకనే మంచిగా ఇంట్లో చేసుకొని తినొచ్చు. కావాలనుకుంటే మనకి రెడీమేడ్ పానీ చేసుకోవడానికి అన్నీ చేసుకోవడానికి రెడీగా ఉంటాయండి. అలా కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.